విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఎంతోమంది డిఎస్సి కోసం ఎదురు చూశారు. డిఎస్సి ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ప్రారంభమైంది. అనేక రకాలైనటువంటి అవాంతరాలను అధిగమిస్తూ ముందుకొస్తూ అనేక రకాలైన పరిస్థితులను సరిదిద్దుకుంటూ ఎన్నో రకాలైనటువంటి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తూ ఇంతవరకు తీసుకుని వచ్చింది. మరి ఈరోజు ఉదయం మనకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను, స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మరి దానిని బేస్ చేసుకుని మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో ఏం చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి టెట్ ఫలితాల ప్రక్రియ, విడుదల ప్రక్రియ, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి డిఎస్సి ప్రక్రియను ఎలక్షన్ కోడ్ జరిగే వరకు నిర్వహించడానికి అవకాశం లేదనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. మరి దీన్ని బట్టి ఒక ప్లస్ ఒక మైనస్ రెండు జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అయితే అందరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం మళ్ళీ సమీక్షించవచ్చు. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే అప్రెంటిస్ విధానం గురించి కూడా సమీక్షించవచ్చు. అది కూడా మీకు చాలా మంచిదిగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఎక్కువ శాతం మందికి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడైతే మనకు కనిపించింది. అయితే ఇక్కడ జరగబోయేటటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బుధవారం నుంచి, అంటే ఇంకా 2 రోజులు ఉంది, బుధవారం నుంచి మనం ఇన్సెంటివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఏ జిల్లా నుంచి అయినా సరే సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రం నా దగ్గర ఒక 100 రోజుల సమయాన్ని కేటాయించండి. అద్భుతమైనటువంటి మీ జీవితానికి ఒక అర్థాన్ని అయితే కల్పించేటటువంటి ఎస్జిటి న్యూ బ్యాచ్ని మనం ఆఫ్లైన్లో ప్రారంభిస్తున్నాం. ఆన్లైన్లో కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్లో ఉంది, ఆ విషయం తెలిసిందే. దానికన్నా మీ మిత్రులకు అందించేటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏమంటే, మరి ముస్లిం విద్యార్థులకు బీసీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి క్రిస్టియన్ విద్యార్థులకు, ఈ ముస్లిము బీసీసీ కలిగినటువంటి ఇద్దరికి కూడా మనం ఉచితంగా టెట్ డిఎస్సి కోచింగ్ను మనం అందిస్తున్నాం. ఈ డిఎస్సి కోచింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ఇవ్వడంతో పాటు వాళ్లకు 9 పుస్తకాలతో కూడుకున్నటువంటి మెటీరియల్ సెట్ను కూడా మనం అందిస్తున్నాం. అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నాం. అదే రకంగా అన్ని రకాలుగానే మనం సహకరిస్తున్నాం. మీ మిత్రులు ఎవరున్నా చెప్పండి. అయితే 1-2 రోజులు మాత్రమే అవకాశం ఉంది, ఇంక రోజు అవకాశం లేదన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. మరి మిత్రులారా, ఒక్కసారి ఈ రోజు వచ్చినటువంటి విషయాన్ని గమనించినట్లయితే, కోడ్ ముగిసే వరకు ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే, కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసిందని మనకు వేటు ఎస్ఎంఎస్లో మనకు వచ్చింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు అన్నట్లయితే, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పరీక్ష ఎలక్షన్ తర్వాత జరిగే అవకాశం ఉంది అనేటటువంటి మాటను మనం స్పష్టం చేసుకున్నాం. అంటే ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత మనకు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని మీకు తెలుసు. మనకు ఎప్పుడు జరుగుతుంది? మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకు జూన్లో 4వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. మరి తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే తెలంగాణ మనం డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. 5% పోస్టుల వరకు రిజర్వేషన్ కూడా ఉంది. ఎవ్వరూ కూడా నిరుత్సాహానికి గురి కావద్దు. నేను చెప్పేది ఎందుకు అంటే, దీంట్లో నాకు తెలిసినంత వరకు నా అనుభవంతో మీకు చెప్పేది ఏంటంటే, 100% మందిలో 10% మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. నాకు కూడా తెలుసు, ఎందుకంటే మనం కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో చాలా మందిని చూస్తుంటాం. 90% మంది విద్యార్థులు ప్రిపేర్ కాలేదు. ఈ 90% మంది ఇప్పటికైనా మేల్కోండి. మీకు తెలుసు, స్టాండర్డ్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ మీకు చదవడానికి అప్పటి నుంచి మనం చూసుకుంటున్నాం. ఈ స్టాండర్డ్ బుక్స్ మీకు చదవడానికి కనీసం అంటూ కూడా 3 నెలలు సమయం పడుతుంది. ఈ 9 పుస్తకాలు చదవడానికి మీకు ఒక ఈజీగా 3 నెలలు సమయం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ జీవితం అంటే ఒక ఉద్యోగం అంటే ఒక జీవితం కదా. ఈ జీవితాన్ని మనం ఎలాగంటే అలా చేయకూడదు. దానితో ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. కనీసం 100 పరీక్షలు మనం రాయాలి. అందులో వచ్చినటువంటి లోటుపాట్లను సవరించుకోవాలి. ఇది ఆన్లైన్లో జరిగేది కాదు. నువ్వు పూర్తి చేయాలంటే ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు, డైలీ టెస్టులు రాయాలి. దాంట్లో లోటుపాట్లు, తప్పులను సవరించుకోవాలి. అప్పుడే కదా మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. తొందరపాటు వద్దు. సెలవులు కూడా కలిసి వస్తున్నాయి. ఎటువంటి అవకాశం మళ్ళీ మీరు తీసుకోవద్దు. ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటుతుంది. దీంతో పాటు మనం చూస్తే నోటిఫికేషన్ వచ్చి, డిఎస్సి వచ్చి, మరి ఈ పరిస్థితుల్లో మీకు మంచి జరిగింది అనుకోవడమే విజేత యొక్క లక్షణం.
10% మందికి బాధ ఉంటుంది, నేను బాగా ప్రిపేర్ అయ్యాను కదా సార్, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది. మీకు కూడా ఒక మంచి సమయమే, ఎందుకంటే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఏమి ఇబ్బంది పడద్దండి, ఏమి ఆలోచన చేయద్దండి. బాగా రివిజన్ చేయండి. నేను రివిజన్ టెస్టులు పెడుతూ ఉంటాను. డబ్బుతో మనం అన్నీ లెక్క పెట్టలేం కదా. మీకు ఒక రివిజన్ టెస్టులు పెట్టడం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం అనేది అన్నీ చేస్తుంటాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం దీన్ని, నువ్వు బాధపడినంత మాత్రాన్ని దీన్ని నువ్వు మారుస్తావా, నువ్వేమైనా చేస్తావా అంటే చేయలేవు. మీ జీవితంలో నువ్వు చేసే పనులన్నీ చేసుకో. అయితే బాగా చదివేసినటువంటి విద్యార్థులు మీరు చేసే పనిని కొనసాగిస్తూనే చదువుపైన రోజుకి 4-5 గంటలు టైం కేటాయించండి. ప్రిపరేషన్ అటు ఇటుగా చేసిన వాళ్ళు రోజుకు ఒక 8-10 గంటలు కూర్చోండి ఎప్పుడైనా సరే. ఏమీ నేను స్టార్ట్ చేయలేదు సార్, నా దగ్గర 2 సంవత్సరాలు డిఎడ్ సర్టిఫికేట్ ఉంది, బిఎడ్ సర్టిఫికేట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా కూర్చొని చదవండి. ఆప్షన్ ఇవ్వద్దు, జీవితాన్ని మళ్ళీ 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 మార్చద్దు. ఈ గొప్ప అవకాశం నీకు వచ్చిందిగా తీసుకో. అందుకే నాకేమనిపిస్తుంది అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వచ్చేసరికి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తుందేమో. ఎందుకంటే అప్రెంటిస్ విధానం చాలా కష్టం కదా. ఏదో కన్సల్టేషన్ పేరుతో పనిచేసుకుంటూ మిగతా వాళ్ళకన్నా తక్కువ జీతంతో పనిచేయడం అనేది ఇబ్బందికరం కదా. ఆ పరిస్థితులన్నీ గమనిస్తే అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మారుస్తుందేమో. వాళ్ళ ఆలోచనలు సంతోషంతో, ఆనందకరంతో మారుస్తుందేమో. కొత్త పెద్ద డిఎస్సీలు వస్తాయేమో భవిష్యత్తులో, మెగా డిఎస్సీ వస్తుందేమో. ఎందుకంటే చాలామంది ప్రకటిస్తున్నారు మెగా డిఎస్సీ ఇస్తామంటున్నారు. మరి అవన్నీ మీకు మంచి జరగచ్చేమో. ఇప్పుడుండే ప్రభుత్వానికి కూడా మనసు మారచ్చేమో. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ దృక్పథంతో ఆలోచించేద్దాం. ఇప్పుడు పోస్ట్ పోన్ అనేటువంటి విషయాన్ని ఈ 90% మంది అనుకూలంగా మార్చుకోండి. అననుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఏమాత్రం నెగ్లెక్ట్ కాకుండా గుర్తుపెట్టుకో, నీకు జాబ్ రావాలంటే నీ జీవితంలో ప్రిపరేషన్ ఒక భాగం కావాలి. ఇప్పుడు మేమున్నాం, ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, జాబులు చేస్తున్నాం. అదే రకంగా ఇంత ఒత్తిడిలో ఉన్న రోజు పుస్తకం చదువుతాం. అదే కదా ఈ రోజు మీ స్థాయికి వరకు మమ్మల్ని తీసుకుని వస్తుంది. ఉన్నతమైన స్థాయికి సమాజంలో ఒక మంచి గుర్తింపునిచ్చింది నాకు ఏది అంటే నేను నా పుస్తకమే చెప్తాను కదా. మరి ఆ పుస్తకాన్ని మీకు మళ్ళీ చదివే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని ఆలోచన చేసుకోండి. ఈ 90% మంది గట్టిగా చదవండి. ఈ 10% మంది ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఫైనల్గా నిర్ణయంగా మనం గమనిస్తున్నాం. ఈ ఫైనల్ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని లోటుపాట్లన్నీ సవరించుకుంటూ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళుకోవాల్సినటువంటి ఆలోచన మీకు ఉంది. కాబట్టి మిత్రులారా, నేను పెట్టే పరీక్షలు రాసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఆఫ్లైన్లో కొంచెం గట్టిగా చేస్తే మీరు మంచి ఫలితాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. గుడ్ లక్.